ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. హే లార్డ్ గాడ్, బిహోల్డ్ ఐ డు నాట్ నో హౌ టు స్పీక్, ఫర్ ఐ యామ్ ఓన్లీ ఏ యూత్. జెర్మయా చాప్టర్ 1:6. ఈ రోజుకు గాను కృపా సత్యములు గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట మనమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనమేమిటో, మన సామర్థ్యం ఏమిటో, మనం ఎంత శక్తిమంతులమో ఎంత బలహీనులమో అన్నీ కూడా ఆయనకు తెలుసు. హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈరోజు ఈ మాటలను మనం చూస్తే, ఈ మాటలు ఇర్మియా అంటున్నాడు, దేవునికే తన స్థితి ఏమిటో చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి నా వలన కాదయ్యా అని నిస్సహాయునిలా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలో అనేక మంది కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చి కూడా నాకు ఇది చేత కాదు, నాకు ఇది సాధ్యం కాదు, నా వలన ఇది జరగదు, అంత జ్ఞానము, అంత శక్తి, అంత తెలివితేటలు నాకు లేవు అని అంటున్నారు. ఆ రోజున ఇర్మియా ఎందుకు ఈ మాటలు అన్నాడు? దేవుడు ఏ పని చేయమంటే ఇర్మియా గారు ఇలా భయపడే మాటలు చెబుతున్నాడని మనం చూస్తే, సర్వోన్నతుడైన దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా ఉండు అని చెబుతున్నాడు. లేఖనములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని. ఈ దేవుని మాటలకు ఇర్మియా భయపడి అంటున్న వాక్యము ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్యం. వాస్తవానికి ప్రవక్తగా ఉండడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎవ్వరి ముందైనా నిలవబడి దేవుడు ఏం చెప్పాడో అదే మాటను చెప్పాలి. అవతల వ్యక్తి రాజైనా మంత్రి అయినా ఎవరైనా సరే యథార్థంగానే మాట్లాడాలి. ఈయన రాజు కదా, ఈ మాట చెబితే ఏమనుకుంటాడో, ఈయన అధికారి కదా, ఈ మాట చెబితే నా పైన కక్ష పెట్టుకుంటాడు అని మనుషుల స్టేటస్ని చూసి మాట్లాడవద్దు. అలా అనేక సార్లు ఇర్మియా ప్రవక్తగా మారిన తర్వాత మాట్లాడాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు. దేవుడు ఆ సమస్యల నుండి బయటపడవేశాడు. అయితే ఇవన్నీ తెలిసిన ఇర్మియా నాకు ఈ ప్రవక్త పోస్ట్ వద్దు అని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. అందుకే దేవుడు ఇర్మియాకు ఒక మాట క్లియర్గా చెప్పాడంట, తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందు నుండే నాకు నీవు తెలుసు అని. అంటే నీవు ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ ప్లేస్లో నిన్ను పుట్టించాలో, ఎలా నిన్ను వాడుకోవాలో అన్నీ కూడా నేను ముందే నిర్ణయించుకున్నాను. నిన్ను యాజకుడైన హిల్కీయాకు కుమారునిగా జన్మించడానికి కారణం నీవు ప్రవక్తగా మార్చబడుటకే అని దేవుడు ఇర్మియాకు చెప్పకనే చెప్పాడండి. ఈ రోజున నీవు కూడా నీ ఎదుట ఉన్న ఉద్యోగాన్ని, నీ కుటుంబ జీవితాన్నో, నీ యొక్క ఆర్థికపరమైన సమస్యలను, నీలో ఉన్న అనారోగ్య సమస్యలను, మరే ఇతర కారణాలైనా అయి ఉండొచ్చు, వాటిని నేను ఎదుర్కోలేను, వాటిని ఎదుర్కొనేంత గొప్పవాడిని కాదు, వాటితో పోరాడే శక్తి నాకు లేదు అని వాటిని దాటివేయాలనుకుంటున్నావేమో. ఈ సమస్యలు అసలు నాకెందుకు ఇచ్చావు దేవా అని మొరపెడుతున్నావేమో. అయితే తెలుసుకో, నీవు ఆ సమస్యలను ఎదిరించడానికే, వాటిని దాటుకొని ముందుకు సాగడానికే దేవుడు వాటిని నీ ముందు ఉంచాడు. నేను చేయలేను, నా వలన కాదు అంటే కుదరదండి. నీవు చెయ్యగలవు కాబట్టే, నీవు జయించగలవు కాబట్టే, నీవు సాధించి ముందుకెళ్ళగలవు గనుకనే దేవుడు నిన్ను ఆ ప్లేస్లో ఉంచాడు. లేకపోతే మరెవరినో ఉంచేవాడు. అయితే ఇర్మియాకు దేవుడు సమాధానం ఇస్తూ, నీకు శక్తి లేదు, నేను బాలుడను అని నువ్వు అనొద్దు, నేను నీకు శక్తినిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, భయపడకు అని అంటున్నాడండి. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమి నిన్ను ఇరికించి, నీకు సమస్యలు సృష్టించి, లేదా నీవు మోయలేని గొప్ప భారాన్ని నీ పైన ఉంచి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నీకు కావలసిన శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు, అధికారాన్నిస్తాడు. ఏ ఉచ్చులో, ఏ చిక్కులో పడకుండా ప్రభువే నిన్ను కాపాడతాడు. కాబట్టి
నీవు ఉన్న సమస్యను నేను జయించలేను అనకు. ఆ ఛాలెంజ్ నా వలన కాదు అనుకోకు. అంత పెద్ద పోస్ట్కి నేను అర్హుడను కాదు, నిన్ను సమర్థవంతంగా చేయలేను అని నిన్ను నీవే తక్కువ చేసుకోకు. దేవుడు నిన్ను నడిపించడానికి, నీకు బోధించడానికి, నిన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, మీకు వందనములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినటువంటి మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును నా తండ్రి, గర్భములో రూపింపబడక మునుపే తండ్రి మమ్మల్ని ఎరిగిన దేవుడవు తండ్రి. అదేవిధంగా మరి తండ్రి ఇర్మియా గారిని ఎన్నుకొని మరి తండ్రి తన ద్వారా తండ్రి అయా మీ యొక్క పరిచర్యను జరిగించుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు. అయా సమస్యలను ఎదిరించగల శక్తి మీరే మాకు దయచేస్తారని, అయా మాకొచ్చే శ్రమల నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తారని, మేము ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ నా ప్రభా మీ యొక్క ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపుతారని, మీరే మమ్మల్ని నడిపిస్తారని, మీరే మాకు బోధిస్తారని, మీరే మమ్మల్ని గెలిపిస్తారని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి ఎంతగానో ధైర్యపరచి బలపరిచి ఆదరించిన మీ యొక్క తండ్రి మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, మరి తండ్రి ఎటువంటి ఇబ్బందులలో బిడ్డలు తండ్రి మరి ఉన్నారో నా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి, బిడ్డలకు మీరే సమాధానమును దయచేయండి. అయా ఇరుకునందు మొరపెట్టగా విశాలతలోనికి బిడ్డలను తీసుకుని వెళ్ళండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, వారి కన్నీటినంతా తుడవండి ప్రభా. ఈ రోజున నా తండ్రి హాస్పిటల్ బెడ్స్ పై ఎందరైతే బిడ్డలు తండ్రి అయా మరి తండ్రి వారికి అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారో నా తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఐసీలో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. అయా మీ యొక్క కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి రుగ్మతైనా యేసు నామములో లయపరచండి తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా మీరే బిడ్డల కుటుంబము సంతోషమును, సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తండ్రి మీరు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యం వారికి దయచేయండి. ఎటువంటి అనుమానాలు లేకుండా అయ్యా ప్రేమగా వారు ఉండునట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువ మరి తండ్రి యవ్వన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి వారు జీవించుటకు సహాయమును దయచేయండి నా తండ్రి. అయ్యా ముఖ్యంగా ఆ తండ్రి డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా మీరే తండ్రి బిడ్డలకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. రక్షణ లేక, మారు మనస్సు లేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి మీ వాక్యానికి లోబడక ఉంటున్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరూ నశించిపోవటం ఈ చిత్తము కాదు ప్రభా, అందరూ మారు మనసు పొందవాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభా. అట్టి విధంగా ప్రతి బిడ్డ మీ యొక్క మాటకు లోబడేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. అదేవిధంగా చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. అయా మరి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి. అయా ఏ విధంగానూ వారు నష్టపోకుండా ప్రభా అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా నష్టాన్ని కూడా లాభముగా మార్చమని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ రైతులను దీవించండి. అయ్యా వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడవు తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఉంటుండగా ప్రభువ ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని, శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నా తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని మీరు బలపరచండి, పరిచారకులను దీవించండి,
సువార్థికులను ఆశీర్వదించండి. మిషనరీస్ని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. ఏ అపాయము వారి యొద్దకు రాకుండా తండ్రి, ఏ తెగులు వారికి సమీపించకుండా ప్రభ మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలు దీవించండి. అధికారులతో మీరు ఉండండి ప్రభ. మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క తండ్రి వివేచన శక్తిని వారికి అనుగ్రహించండి నా ప్రభ. మీ యొక్క తండ్రి అయా మీకు లోబడే మనసును వారికి దయచేయమని తండ్రి మీ చిత్తాన్ని వారు జరిగించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో అయా వారి వివాహము మీకు మహిమకరంగా జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. తగిన సమయములో తండ్రి కార్యాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభ అయా సంతానము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో, కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని ప్రభువా, సమాధానము బిడ్డలకు అనుగ్రహించమని అయా మీ యొక్క చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.